దేవుని నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. లోహిత్ క్రిస్టియన్ ఛానల్ ద్వారా దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు బెంజమిన్. అయితే నేను రామ్నగర్ యొక్క వాస్తవుని. ప్రత్యేకించి ఈ ఛానల్ ద్వారా దేవుడు వాక్య పరిచయం చేయడానికి నాకు దేవుడు ఈ యొక్క అవకాశం ఇచ్చినాడు కనుక ఈ ఛానల్ వారికి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. మరి సమయంలో వాక్య భాగాన్ని మనం చూసుకుందాం. అయితే ఈ వాక్య భాగంలో మరి కొర్నేలియస్ అనే యొక్క భక్తుని విషయంలో మనము తెలుసుకుందాం. ఎందుకంటే అతనికి వాక్యం తెలియదు. అసలు ఆ దినాలలో మరి అతను మందిరానికి పోతాడా ఏం చేస్తాడనేది ఏది కూడా ఇక్కడ తెలియబడలేదు. కానీ ఆయన భక్తిని బట్టి చూస్తే ఒక అధికారి అంటే ఒక సైన్యాధిపతి అయి కూడా తాను ఎటువంటి భక్తిపరుడు అంటే కుటుంబముతో కలిసి ప్రార్థించేవాడని బైబిల్ చెప్తున్నది. ఇది మన క్రైస్తవ జీవితంలో మనకు ఉండవలసిన అవసరం. ఎందుకంటే మనము క్రైస్తవులుగా చెప్పబడి మనము కుటుంబంగా చేరి ప్రార్థించకపోతే మనము దేవునికి ఇష్టలైన వారం కాదు. కనుక దయచేసి ఈ వాక్య భాగమును నేను మీతో పంచుకున్నప్పుడు గమనించండి. ఏంటంటే ఇక్కడ నేను ముందుగా కొన్ని వచనాలు నేను చదువుతాను, దయచేసి గమనించండి. నేను 10వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడని వ్రాయబడ్డది. చూసారా, ఎల్లప్పుడైనా మాట గమనించండి. మనము మన అవసరాల సమయంలోనే మనం దేవుని సన్నిధికి వెళ్తాం, ప్రార్థన చేస్తాం. కానీ తాను ఒక అధికారి అయి ఉండి సైన్యాధిపతి అయి ఉండి మరి రాజ్యంలో అనేక విషయాలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు అకస్మాత్తుగా యుద్ధాలు కూడా వస్తుంటాయి. ఆ సమయంలో తన యొక్క సైన్యాన్ని చూసుకోవాలి. తన సైన్యం ఏ రీతిగా ఉన్నది, ఎటువంటి మరి పరిస్థితుల్లో ఉన్నది అనేది తాను చూసుకోకపోతే యుద్ధం చేయలేడు. ఆయనను అధికారి అయిన తన అధికారి యొక్క బాధ్యతను కూడా చేయలేడు. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఇవన్నీ కూడా కలిగి ఉండి తన కుటుంబంతో కలిసి దేవుని యందు భయభక్తులు గలవాడు కాకుండా తన కుటుంబంతో కలిసి దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడని బైబిల్లో మనము వ్రాయబడుట చూస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ 3వ వచనంలో చెప్పబడే మాట ఏంటంటే పగలించుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనం ముందు తేటగా అతని కనబడాను. ఇక్కడ నేను చెప్పే సత్యం ఏంటంటే క్రైస్తవులు కూడా మనం అనేక రీతిలుగా దైవ సన్నిధికి వెళ్తుంటాము, ప్రార్థన చేస్తుంటాం. ఇదన్నీ మంచిదే. కానీ ఇతడు కలిగి ఉన్న భక్తి ఇంకక్కడ వాక్యం ఏం చెప్తుందంటే బహుధర్మము చేసేవాడు అంటున్నాడు. ఇది మన క్రైస్తవ జనాలు చేయవలసిన అతి అవసరమైన కార్యం. ఒకటి దేవుని సన్నిధిలో వెళ్ళి ప్రార్థన చేయుట, లేకపోతే దేవుని సన్నిధిలో వెళ్ళి వాక్యం చదువుట, వినుట, ఇదే కాదు. కానీ మనం చేయవలసిన కార్యం ఏంటంటే ఇతరులకు సహాయం చేసే మనసు కలిగి ఉండాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండుడని వాక్యం సెలవిస్తుంది. కనుక మరి క్రీస్తు యేసు వారు ఏ వాక్యం అయితే దేవుని మాటలైతే మనకు చెప్పినాడో వాటి ప్రకారం జీవించినప్పుడే మనం నిజంగా క్రైస్తవులు అనబడతాం. లేకపోతే నామకార్థ జీవితము మనకు మంచిది కాదు. ఎందుకంటే దేవుడు సత్యమై ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు, అంతేకాకుండా ఆయన మార్గమై ఉన్నాడు. అటువంటి దేవుని మనం కలిగి ఉన్న మనము నిజంగా ఎంతో నిష్ట కలిగి ఉండాలి. ఇక్కడ చూడండి, ఇతని విషయం మనం గమనిస్తే అతడు రాజ్య పరిపాలనలో ఒక భాగస్థుడై ఉండి సైన్యం యొక్క అధికారం కలిగి ఉండి తన ఇంటి వారందరితో కలిసి ప్రార్థన చేసేవాడంట. ఇది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కొన్నిసార్లు మనము మందిరాలకు వెళ్తుంటాము, బైబిల్ చదువుతుంటాము, కానీ ప్రార్థన విషయంకి వస్తే చాలామంది వెనుకబడుతుంటారు. ఇది సరి అయిన విధానం కాదు. ఎందుకంటే క్రైస్తవులైన మనము దేవునికి ఇష్టమైన కార్యాలు చేయాలి. అప్పుడే మనము దేవునికి ఇష్టలుగా ఉండటం ద్వారా మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం.
లేకపోతే అనేక విషయాలలో మనలో లోపం ఉండి శ్రమల పాలయ్యే ప్రమాదం ఉన్నది. కనుక ఈ లేఖన భాగంలో ఈ వ్యక్తి విషయంలో మనం ఆలోచించినప్పుడు లేదా వాక్య భాగం చదివినప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, అతడు తన ఉద్యోగ ధర్మం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ కుటుంబాల అవసరాలన్నీ కూడా తీరుస్తూ తిరిగి బాధ్యతగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే కాకుండా ప్రార్థన కుటుంబంతో కలిసి ప్రార్థన చేసేవాడని బైబిల్లో మనకు ఈ సత్యాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా 13వ వచనం ఏమంటుంటే, పగలించుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొన్నేళ్ళని పిలుచుట దర్శనమందు తేటగా కనబడెను. అతడు ఆ దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అని అడిగాను. అందుకు ఆ దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినాయి. చూసిరా ఎటువంటి విషయాలు ఇక్కడ మనకు తేలబడుతున్నాయి. చూసిరా తన యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి తన భక్తిని బట్టి ఇక్కడ ఆయనకు ఏం కలిగిందంటే దేవుని యొక్క దర్శనం కలిగింది. అంటే దేవదూత తనకు దర్శనమందు కనబడ్డది. అంతేకాకుండా ఏం చెప్తుందంటే ఇక్కడ నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధి చేరినంటే ఎంత గొప్ప విషయం కదండి, ఎంత సంతోషం కదా. మనం అనేక రీతిలో ప్రార్థన చేస్తుంటాం. కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు రాలేదని మనం సనుగుతుంటాం, ఇంకేం చేద్దామని కొన్నిసార్లు మన ఆలోచన కలిగి ఉంటాం. కానీ ఇక్కడ ఈ వ్యక్తి విషయంలో మనం వింటే అతని యొక్క ప్రార్థనలు అతని ధర్మ కార్యములు దేవుని సన్నిధి చేరని చెప్తున్న విషయం ఇక్కడ రాయబడుట ఎంత ధన్యకరమైన జీవితం చూడండి. అంటే దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే ఇతడు మనకు ఈ దినమున ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటున్నాడు. అంటే జీవిస్తున్న మనకు ఈ వ్యక్తి మనకు ఒక సాదృశ్యంగా ఉంటున్నాడు. అంటే ఈయన చేసిన దానికంటే మనం ఇంకెక్కువ చేస్తేనే ఈయన కంటే మనం పై స్థాయిలో ఉంటాం. లేకపోతే ఈయన చేసిన దానికంటే తక్కువ చేస్తే మన జీవితంలో మనం ఏం చేయని వారికి ఉంటాం. ముఖ్యంగా క్రైస్తవులని చెప్పబడే మనము, లేకుంటే క్రీస్తు యొక్క రక్తం చేత కడగబడి పాప విమోచన కలిగి రక్షణ పొందిన అని చెప్పిన మనము ఇతడు చేసే ఈ యొక్క ప్రార్థనలు కానీ ధర్మ కార్యాలు మనం చేయకపోతే మనం ఏమాత్రం కూడా ఈ లోకంలో ఎంచబడిన వారం ఉండం. కనుక ఈ పరిశుద్ధ వాక్యంలో ఈ చెప్పబడిన ఈ వ్యక్తి ఈ దినమున మనము ఈ పరిశుద్ధ గ్రంథంలో ఇతని విషయం రాయబడ్డదంటే ఎంత హర్షించదగిన విషయం మనము గమనించాల. ఇతడు ఏదో మామూలు వ్యక్తి, ఏదో భక్తుల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాదు, ప్రార్థన పరుల యొక్క కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాదు, మామూలు వ్యక్తి. కానీ అటువంటి వ్యక్తిని ఇక్కడ దేవుడి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు రాసి ఉంచున్నాడంటే ఇతడు ఎంతగా దేవుని సన్నిధిలో జీవించినాడు, ప్రార్థించినాడు, ధర్మ కార్యాలు చేసినాడనే విషయం ఇక్కడ మనం గమనిస్తే ఈ దినమున దీన్ని చదువుకొని ఇందులోని సత్యాన్ని, ఇందులో యొక్క దేవుని యొక్క కార్యాలను దేవుని యొక్క సన్నిధిలో చేరుటనే విషయంలో మనం తెలుసుకోవడానికి ఈ దినమున ప్రభు మన కొరకు ఈ వాక్య భాగాన్ని సిద్ధపరిచినాడు. ఈ ధర్మ కార్య విషయంలో మనం ఆలోచిస్తే మనం 41 కీర్తనలకు వెళ్తే అక్కడ వాక్య భాగము మనకు తెలియజేసిన సత్యం ఏంటంటే బీదలను కనికరించువాడు అంటున్నాడు. చూడండి ఇక్కడ ఈ మాట నేను చదువుతాను, బీదలను కనికరించువాడు అంటుంది. ఇక్కడ నేను మళ్ళీ 40వ కీర్తన మొదటి వచ్చిన చదువుతున్నాను. ఇక్కడ బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్తు కాలమందు యెహోవాని తప్పించును అంటున్నాడు. చూసిరా, బీదలను కనికరిస్తే నీకు ఏం లాభము? మనం అంటాం ఒక్కొక్కరికి, అతనికి ఇస్తే ఏం లాభం, నాకు నా డబ్బులే కదా ఖర్చు అయ్యేది, లేకపోతే నా యొక్క సొమ్మే కదా పోయేది అని అనుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమున యెహోవాని తప్పిస్తాడట. చూసిరా, ఒక బీదవానికి నువ్వు సహాయం చేస్తే ఆపద నుంచి నువ్వు తప్పించబడతావు. ఎందుకు? దేవుని వాక్యమును నువ్వు నెరవేరుస్తున్నావు, దేవుని వాక్యానుసారంగా నీవు జీవిస్తున్న సత్యాన్ని ఇక్కడ మనకు చెప్పబడుతుంది. అంతేకాకుండా 2వ వచనం చెప్తున్నా, యెహోవాని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును అంటున్నాడు. చూసిరా, ఒక బీదోనికి సహాయం చేస్తే మనకి ఎన్ని మేలులో చూడండి. ఒకటి, ఆపత్కాలంలో యెహోవాని కాపాడుతాడు, తప్పిస్తాడట. ఇంకా రెండవది ఏమంటున్నంటే యెహోవాని కాపాడి బ్రతికించినాడు.
అవును, ఈ దినమున నువ్వు బ్రతకాలంటే వాక్యము చెప్తున్న సత్యాన్ని నువ్వు గ్రహించాలా. ఇక్కడ ఏం చెప్తుందంటే, యెహోవా నిన్ను కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగడు అంటున్నాడు. మనము కీర్తనలు 34:12 చూస్తే అక్కడ రాయబడిన మాటలు నేను ఈ దినమున మీ ముందుంచుతున్నాను. ఏమిటంటే అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, బ్రతక గోరవాడు ఎవడైనా ఉన్నాడు అంటున్నాడు. అక్కడ చూసిరా, బ్రతక గోరవాడు ఎవడైనా ఉన్నాడు అంటున్నాడు. అంటే దేవుడు మనం కోరుతున్నాడు ఈ భూమి మీద మనం బ్రతకాలని. కానీ ఎట్లా బ్రతకాలా? దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండాలి, ధర్మ కార్యాలు చేయాలి, బీదలను కటాక్షించాలి. ఇవన్నీ చేయకుండా మనం ఎంత భక్తి చేసినా వ్యర్థమైపోతుంది. ఎందుకంటే మనము దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నాం. ఈ లోకంలో మన ఇష్టానుసారంగా చూస్తున్నాం. మనకిష్టమున్న వాళ్ళకే ఇస్తాం, మనకిష్టమున్న వాళ్ళని ఇంటికి రమ్మంటాం, మనకిష్టమున్న వాళ్ళనే ప్రేమిస్తాం. ఇది దేవుని వాక్యం కోరేది కాదు. ఇది నీ ఇష్ట ప్రకారం చేస్తున్నాం. నీ ఇష్ట ప్రకారం చేస్తే నీకు ఏం మేలు కలగదు. కానీ దేవుని ఇష్ట ప్రకారంగా చేస్తే ఒకటేంటంటే దేవుడిని తప్పిస్తాడంట ఆపద నుంచి. అంతేకాకుండా నిన్ను కాపాడి బ్రతికిస్తా అంటున్నాడు. ఇంకా అంతేకాకుండా ఇక్కడ ఏమంటున్నంటే వాని శత్రువులు ఇచ్చగా వానిని అప్పగించామంట. అవును, కొన్నిసార్లు మనం చూస్తుంటాం శత్రువు యొక్క కార్యము ఒకవేళ మన ఇంటి మీద కావచ్చు, లేదా మన కుటుంబం మీద కావచ్చు ఉంటుండొచ్చు. దానివల్ల ప్రమాదం ఉన్నది. కానీ దాని నుంచి కూడా దేవుడు కాపాడుతా అంటున్నాడు. ఒక బీదవాన్ని కనికరిస్తే ఇన్ని లాభాలంటే మనం ఏం చేస్తున్నాం ఆలోచించాలా. అందుకొరకే కొర్నేలియసు యొక్క విషయంలో మనం గమనిస్తే ఆయన ధర్మ కార్యాలు ఎందుకు చేసిండంటే దేవుని వాక్యానుసారంగా జీవించినాడు. దేవుని వాక్యానుసారంగా జీవించడమే కాదు, దేవునికి ఇష్టంగా బ్రతికినాడు. ఒట్టిగా బ్రతకడం చూపించడం కాదు, ఆయన ప్రార్థన చేసినాడు, ధర్మ కార్యాలు చేసినని బైబిల్ చెప్తుంది. అంతేకాకుండా 3వ వచనం చదువుతున్నా, రోగశయం మీద వానిని ఆదరించును, రోగం కలుగగా నీవే వానిని స్వస్థపరచుదు అంటున్నాడు. చూసిరా, ఇక్కడ చెప్పబడిన మాటలు చూడండి. ఇక్కడ ఏమంటుండంటే రోగశయం మీద వానిని ఆదరించును, రోగం కలుగగా నీవే వాని స్వస్థపరచుదు అంట. అవును, కొన్నిసార్లు ఇటువంటి కార్యాలు మనం చేయకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు మన ఇంట్లో కానీ మన శరీరంలో కానీ రోగాలు మనల్ని ఎందుకు విడిచిపెట్టలేవంటే దేవుని చిత్తమును మనం చేయడం లేదు. దేవుని చిత్తానుసారంగా మనం చేయక నష్టపోతున్నాం, బాధలో ఉంటున్నాం, దుఃఖంలో ఉంటున్నాం. ఇది దేవుని యొక్క వాక్యం మనకు చెప్పే సత్యం. కనుక దయచేసి వింటున్న మీరు గమనించండి. ఏమాత్రం కూడా దేవునికి వ్యతిరేకంగా మనం ఈ లోకంలో జీవించకూడదు. దేవుడు ఏది చెప్తుండో అది చేయుటకు మనము ఇష్టం కలిగి ఉండాలి. ఇంకొకటి, మన కొరకు మనం ప్రార్థన చేయడం కాదు, ఇతరుల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఇది మన దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి, మన దేశ ప్రజల కోసం మనం ప్రార్థన చేయాలి, నాయకుల కోసం ప్రార్థన చేయాలి, అధికారుల కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు వారికి జ్ఞానం ఇచ్చి పరిపాలన విషయంలో ఎలాగైనా వారు ప్రవర్తించాలనో, ఎలాగైనా ప్రజలకు న్యాయం చేయాలనేది వారు చేయగలిగిన రీతిలో ఉంటేనే తప్ప దేశము ఏమంటారు అనార్థాలకు కానీ బాధలకు కానీ గురి కాకుండా ఉంటుంది. అప్పుడే కదా మనకు క్షేమం. ఇవన్నీ దేని కొరకు మనకు చెప్పబడుతుందంటే దేవుని వాక్య ప్రకారం జీవించాలనేది దేవుడు మనల్ని కోరుతున్నాడు. మన పూర్వకాలంలో ఇశ్రాయేలు కాలంలో చూస్తే బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన కట్టడలను ఆయన శాసనములను మీరు గైకొనుటే తప్ప అంటున్నాడు అక్కడ. అంటే దేవుని వాక్యాన్ని ప్రకారంగా మనము చేయకపోతే తర్వాత చేయదగింది ఏంటంటే నష్టమే మనకు కలుగుతుంది, బాధలే మనకు వస్తుంటాయి. అప్పుడు మనం ఏడ్చి బాధపడి దుఃఖపడి మనం ఏం చేయలేం. అటువంటి పరిస్థితి మనకు ఉండకూడదని దేవుని వాక్యం ఈ దినమున నీతో నాతో మనందరితో మాట్లాడుతుంది. వింటున్నా మీరందరూ గమనించండి. ఎందుకంటే అనేక రీతులుగా మీరు వాక్యాన్ని వింటుంటారు, సంఘాలకు పోతుంటారు, కాపులు చెప్తుంటారు. కానీ దాన్ని పెడచేపెట్టడం కాదు, వాక్యం అనుసరించి జీవించడానికి మనము ప్రయాసపడాలి. అంతేకాకుండా వాక్యానుసారంగా మన జీవితం ఉండాలి, మన నడత ఉండాలి, మన బ్రతుకు ఉండాలి, మన బ్రతుకులో నెరవేర్పు ఉండాలి. అందుకొరకే బైబిల్ ఏం చెప్తుందంటే క్రియలు లేని విశ్వాసము మృతం అంటున్నాడు. మనం క్రియలు లేకుండా నాలో విశ్వాసం ఉంది, నేను బలమైన విశ్వాసం గల వాడను, విశ్వాసం గల దాని అని చెప్తే కూడా వ్యర్థమే.
ఎందుకంటే క్రియలు లేకుండా ఇది ఎందుకొరకు ఇక్కడ అంటున్నాడు, ఆయన భక్తిపరుడే కాదు, ఆయన దాన ధర్మాలు చేసినట్టు. అది ప్రాముఖ్యమైంది. అది ఎవరికి చేసిండు? బీదలను కనికరించినట్టు బైబిల్ చెప్తుంది. బీదలను కనికరించడం ద్వారా ఎన్ని మేలులో ఇప్పటి వరకు నేను వివరించిన మీకు చెప్పినాను. కనుక దయచేసి వింటున్న ఈ మాటలను బట్టి మీరు గ్రహించి దాని ప్రకారం చేయుటకు మీరు ప్రయాసపడాలా, దేవుని సన్నిధిలో కనిపెట్టాలా, ప్రార్థన చేయాలి, దేవుని అడగాల మీరు. అవును ప్రభా, మా జీవితం ఏంది, మా బ్రతికేంది, మా కుటుంబాలు ఏంది, మా పరిస్థితి ఏమని దేవుని అడగాలి. ఎందుకంటే దేవుని వాక్యమే మనకు అన్ని విధాల ఆధారం. ఈ వాక్యానుసారంగా లేకపోతే తర్వాత మనం నష్టపోతాం, తర్వాత బాధపడతాం, తర్వాత ఏం చేసినా లాభం ఉండదు. కనుక ఈ దినమున అనేక రీతులుగా దేవుని వాక్యం మనకు చెప్పబడుతుంది. దాని ప్రకారం చేయుటకు మనం ఏం చేయాలంటే నెరవేర్చడానికి, లేతే దానిని ప్రభు సన్నిధిలో ప్రార్థించి మరి అనేకులకు మేలుకరంగుటకు మనం ప్రయాసపడాలి. అందుకొరకు ఈ యొక్క భక్తుని విషయంలో నేను ఇంతవరకు చెప్పినాను. ఆయన ధర్మకార్యాలు ప్రార్థనలు ఏమైనాయంటే దేవుని సన్నిధికి చేరిన అంటున్నాడు. మనం మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో మనం వెళ్తే అక్కడ చెప్తున్నాడు. ఏం సెలవిస్తుందంటే వాక్య భాగము, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అంటున్నాడు. నీ హృదయము శుద్ధిగా ఉంటేనే నువ్వు దేవుని చూస్తావంట. ఒకవేళ నీ హృదయం శుద్ధి లేకపోతే ఏంది పరిస్థితి? మన పరలోకం ఎట్లా వెళ్తాం? ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనను కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మనము పాత నిబంధనలో పోతే యెహోవా పరిశుద్ధుడు, అయితే మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉన్నట్టు. అంటే దేవుని అంత పరిశుద్ధత మనకు ఉంటుందా? ఉండదు. ఎందుకంటే మనం లోకంలో ఉన్నాం. కానీ పరిశుద్ధ కోసం మనం జీవించాలి, పరిశుద్ధ కోసం మనం బ్రతకాల, జీవించాల. అప్పుడే మనం దేవునికి ఇష్టలుగా ఉంటాం. అందుకొరకే మనం 91 కీర్తనలో 14వ వచనంలో అక్కడ ఉంటున్నది, నన్ను ప్రేమించే వారిని ఏం చేస్తాడంట? తప్పిస్తాడంట. ప్రేమించడం అంటే ఏంది? దేవుని వాక్యానుసారంగా జీవించడం, దేవుని వాక్యానికి లోబడడం, దేవుని వాక్యం ప్రకారం మన బ్రతుకులు ఉండాలి, మన కార్యాలు ఉండాలి. అప్పుడే మనకు ఫలితం ఉంటుంది, అప్పుడే మనకు మేలు ఉంటుంది, అప్పుడే మనకు దీవెనలు ఉంటాయి, అప్పుడే మనకు ఆశీర్వాదం ఉంటుంది. ఇవన్నీ లేకుండా నేను ఇది చేస్తున్నా, అది చేస్తున్నా, వారికి ఇస్తున్నా, వీరికి ఇస్తుంటే లాభం లేదు. అది అన్నీ చూపెట్టడానికే ఉంటుంది. కనుక దయచేసి గమనించండి. ఎందుకంటే నేను ఈ యొక్క భక్తుని విషయంలో అసలు ఆయనకు వాక్యం తెలియదు, ఏం తెలియదు. కానీ ఎక్కడి నుంచి ఆ యొక్క ఆశ తను కలిగిందో ఈ వాక్య బొమ్మలు అన్ని వివరాలు రాయలేదు. కానీ ఆయన భక్తిపరుడు, అంతేకాకుండా బహుధర్మము చేయవాడని లేఖన భాగ్యం మనతో చెప్తున్నది తప్ప ఎక్కడి నుంచి ఈయనకు వచ్చింది, ఏ విధంగా ఈ యొక్క భక్తి తనకు చేయుటకు ఎవరు ఈయనకు నేర్పించింది, ఎవరు చెప్పిన విషయాలు ఇక్కడ రాయబడలేదు. ఇంకా కింది వచనాలను మనం చూస్తే ఇక్కడ ఏమంటున్నట్టే 5వ వచనం, ఇప్పుడు నీవు ఎక్కువ మనుషులను పంపి పేతురును మారు పేరు గల సీమోనును పిలిపించుము, అతడు సముద్రపు దరినున్న సీమోనును ఒక చర్మకారునింటే దిగి ఉన్నాడని అతను చెప్పాను. అంటే ఇతనికి వాక్యం తెలియదు. ఇప్పుడు పేతురు, యోహానులు వీరంతా శిష్యులు, యేసుప్రభు శిష్యులు. వారికంటే వాక్యం తెలుసు. ఎందుకంటే వారు శిష్యులుగా ఉండి యేసుప్రభుతో తిరిగినారు, వారి అనుభవం సాధించినారు. కానీ ఇతనికి తెలియదు ఇతని యొక్క ధర్మం ఏంటి, ఇతని ఉద్యోగం ధర్మం ఏంటంటే సైన్యాధిపతిగా ఉండి సైన్యాన్ని చూసుకోవడము, యుద్ధం వచ్చినప్పుడు యుద్ధం చేయడం తప్ప అతనికి ఇంకా వేరే పని లేదు. కానీ ఇక్కడ మనం గమనిస్తుంటే అటువంటి వ్యక్తికి ఇక్కడ ఏం అలవాటు ఉందంటే తన కుటుంబంతో కలిసి ప్రార్థన చేయుట, అంతేకాకుండా దాన ధర్మాలు చేయుట. కనుక వింటున్న మనము గమనించాల. ఇటువంటి వ్యక్తిని ఈ దినమున దేవుడు మనకు చూపించినంటే భూలోకంలో జీవిస్తున్న మనం కూడా దేవుని అందరూ భయభక్తులు కలిగి ఉండి జీవించినప్పుడు మనం నిజంగా దీవించబడిన వ్యక్తి ఉంటాం. నేను క్రైస్తవును లేదా నేను క్రీస్తు బిడ్డని చెప్పడానికి మనకు అర్హత ఉంటుంది. ఇటు జీవితం లేదనుకోండి మనం అన్యుల కంటే కూడా అద్మానంగా ఉంటాం. కనుక ఈ సమయంలో మరి దేవుడిచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. కనుక వింటున్న మీరందరూ దయచేసి ఈ వాక్య భాగాన్ని వింటున్న మీరు దయచేసి గమనించండి. మరి ఇటు సత్యాన్ని తెలుసుకున్న మీరు జీవించడానికి లేదా ప్రార్థించడానికి ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు మొరపెట్టడానికి
మీరేం చేయాలంటే ఆశ కలిగి ఉండాలి. అంతేకాకుండా మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇవన్నీ లేకుండా దేవుడు నాకు ఇది చేయాలా, అది చేయాలా, మాకు ఇల్లు బాగుపడాలా, మా పిల్లలు బాగుపడాలా, మాకు భూములు ఉండాలా, మాకు ఇల్లు ఉండే కుదరని పని ఇది. కనుక దయచేసి ఈ వాక్య భాగం వింటున్న మీరు ఏమాత్రం కూడా వెనుకంజ వేయకుండా, ఇక్కడ ఒక వ్యక్తి ఉద్యోగ ధర్మం కలిగిన వ్యక్తి, కుటుంబం యొక్క అవసరాలు చూస్తున్న వ్యక్తి, మరి దేశం కొరకు పోరాడే వ్యక్తి, ఇన్ని కార్యాలుంటూ, ఇన్ని పనులుంటూ, ఇంత భారం ఉంటూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా పిలపడుచున్నాడు. కనుక మరి సమయంలో నేను ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడిచ్చిన ఈ అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క ఛానల్ ద్వారా నాకు ఇచ్చిన యొక్క పరిచర్య వాక్యంని బట్టి కూడా నేను వందనాలు, ఈ ఛానల్ వారికి కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. మరి వాక్యాన్ని బట్టి జీవించుటకు మనం ప్రయాసపడదాం, ప్రార్థన చేద్దాం. అలాగ దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవగల తండ్రి, నీ పాదం కొందనాలు. ఇంతవరకు తండ్రి భక్తుడైన కొన్నెల్లి విషయం ప్రభా, మేము వాక్య భాగాన్ని చూసుకుంటకు నువ్వు సాయం చేసినావు. మరి ఈ ఛానల్ ద్వారా, రోహిత్ యొక్క క్రిస్టియన్ ఛానల్ ద్వారా మీరు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి వందనాలు. ఈ ఛానల్ని యొక్క యజమానిని దీవించండి, తన కుటుంబం దీవించండి. భవిష్యత్తులో ఇంకా అనేక విధాలుగా సేవకుల ద్వారా నీ వాక్య పరిచయం చేయటకు నాయన, ఇదిగో వారు చేస్తున్న ప్రయాసాన్ని బట్టి, వారు కష్టపడుతున్న ఈ విధానాన్ని బట్టి, వారు కేటాయిస్తున్న సమయం బట్టి, మరి ప్రభా సువార్త ప్రకటించుట్లో వారి తండ్రి బహుగా ఈ యొక్క ఛానల్ ద్వారా అనేక ప్రాంతాలకు, అనేక స్థలాలకు సువార్త వెళ్ళుటకు, అనేక వేలాది మంది రక్షింపబడుటకు, ప్రజలు సత్యాన్ని దేవుని తెలుసుకొట్టుకు మీరు సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాను. మరి చేరొచ్చిన మమ్మల్ని కూడా దీవించి ఆస్వాదించమని, భవిష్యత్తులో ఈ ఛానల్ అధికంగా దీవించబడి దేవుని కొరకు నాయన వాడబడ్డ కృప చూపమని వందనము స్తోత్రం చెల్లిస్తూ యేసునామమున అడిగి ప్రార్థించి వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, క్రీస్తు యేసు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మందుల సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.